రామేశ్వరం వెళ్తే ధనుష్కోడి చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మేము ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ చూసిన తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ గా ధనుష్కోడి అయితే వెళ్తున్నాం. ఈ ధనుష్కోడి రామేశ్వరం నుండి 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము సన్సెట్ టైంలో అయితే వెళ్ళాము. ఈ రోడ్ జర్నీ అయితే ఎంత బాగా నచ్చిందంటే మాకు ఈ టోటల్ రామేశ్వరం ట్రిప్ లో ఈ ధనుష్కోడి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీగా మాకైతే ఉంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ధనుష్కోడి నుండే వానర సైన్యం లంకకు వారధి నిర్మించడం అయితే జరిగింది కదా, అదేనండి రామసేతు. రామసేతు పాయింట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇండియాలో వైట్ శాండ్ బీచెస్ చాలా రేర్ గా చూస్తాం కదా, అదే మనం ధనుష్కోడి వెళ్తే ఈ వైట్ శాండ్ బీచ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మొత్తం వాటర్ అంతా బ్లూ కలర్ లో అయితే ఉంటుంది. ఒక సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఒక సైడ్ ఇండియన్ ఓషన్ అన్నమాట. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. దట్టు మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ నుండి శ్రీలంక 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటది. కొంతమంది బైనాక్యులర్ లో కూడా ఈ శ్రీలంకని మనకి చూపిస్తా ఉన్నారు. అలా చల్లగాల్లో ధనుష్కోడిలో అయితే 1 అవర్ వరకు ఉన్నాము. మీరు కూడా నెక్స్ట్ టైం ధనుష్కోడి వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. మేము దిగిన పిక్చర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ ధనుష్కోడిని విజిట్ చేశారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేము మదురైకి అయితే స్టార్ట్ అయిపోయాం.